ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు. వెంటనే ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటా, దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి TV5 డంక టాపిక్లు దాంట్లో డైవర్ట్ చేస్తారు. మన ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డబ్బా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఏమన్నాడు, 18 ఏళ్ళ నుండి నా అక్కచాలను చూసి ఏమన్నాడు, నెలకు 1500 ఇస్తానన్నాడు కనుక, నెలకు 1500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000, 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. పేరేం పేరు శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో, ఏమన్నాడు, నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది, 72,000 ఈపులోనికి బాకీ. ఈపులోనికి బాకీ 72,000. పరిస్థితి అంతే. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు. గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు. మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లాలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో గ్యాంగు, అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. ఇంకా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. నువ్వే చెప్పు. మా దామోదర అడుగుతున్నాడు, వ్యవసాయం చెప్పు ఏమన్నాడు, అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమన్నా ఇనుపు ముక్కలు తిని బతున్నావా చెప్పు. ఒక్కటే మాటే, రైతు పండికు అదే రైతు ఒక్కసారి కన్నెర చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతాను మేము. పాలకా నుంచి పసిపిల్లల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అట్లాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ? 50% లబ్ధిదారులకు రావడం లేదు సార్. అది ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు.